పెట్టి హిందూ కాలేజ్ హై స్కూల్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ముందర నేను మర్చిపోలేను, సోమయాజీ గారు, మాధవపతి గారు, చెరువు సూర్యనారాయణమూర్తి గారు, మా మన్నవ రాధాకృష్ణమూర్తి గారు, మాజడి వెంకటరామకోటి ముత్యాల గారు, వరుతి సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది సభ్యులు అందరూ కలిసి హిందూ కాలేజ్ హై స్కూల్ కౌన్సిల్ సంస్థలు పెట్టి 150 సంవత్సరాలు అయిపోయింది. ఇందులో ఉండేటువంటి అందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎవరి రంగాల్లో వారు నిష్ణాతులై ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ రంగానికి సేవ చేయాలని దృక్పథంతో ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఒక సాంస్క్రిట్ స్కూల్ స్టార్ట్ చేసి హై స్కూల్ అయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 35వ సంవత్సరం హిందూ కాలేజ్ ఏర్పాటు చేస్తే మాజీ వెంకటరామకోటి ముత్యాల గారి తండ్రి గారు అయినటువంటి గురవయ్య గారు బ్రాడీపేటలో ఉండేటువంటి మాయగూరు హై స్కూల్స్ ప్రారంభించి అది అనుబంధం అయ్యి 1950 దశకంలో బండమూడి హనుమాయమ్మ గారు అయినటువంటి మహాతల్లి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసి జూనియర్ కాలేజ్ అయ్యి, డిగ్రీ కాలేజ్ అయ్యి, దాని తర్వాత ఫార్మసీ కాలేజీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటరు మా దగ్గర ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉండేటువంటి కోర్సెస్ అన్ని పెట్టడం కోసం హిందూ కాలేజ్ హై స్కూల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో చేసినటువంటి కృషి ఏదైతే ఉందో సభ్యులు వాళ్ళ త్యాగము, వాళ్ళ నిరతి మూలానే ఈరోజు హిందూ కాలేజ్ ఫార్మసీ పెద్ద అయినటువంటి మా ఆనరీ చైర్మన్ మన రాధాకృష్ణమూర్తి గారు మంచి సభ్యులుగా ఉండి ఈ కాలేజీ నడపడంలో డాక్టర్ మధుసూదన్ రావు గారు ఇంకా అనేక మంది సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ముందుకు తీసుకురావడంలో హిందూ కాలేజ్ హై స్కూల్స్ కౌన్సిల్ సంస్థలు సభ్యులందరూ కలిసి కృషి చేసినటువంటి ఫలితంగా ఈ 25 సంవత్సరాలు ఫార్మసీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము ఒక మంచి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక నమ్మకం మాకు ఇప్పుడు కలిగిందని మనవి చేస్తున్నాను. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి అందరూ కూడా మంచి సలహాలు ఇస్తూ తద్వారా ఫార్మసీ రంగంలో ఎంత ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండేటువంటి సభ్యులందరూ కూడా ఉన్నారు. పోయిన సంవత్సరమే నవంబర్లో మాకు B++ నాక్ అక్రిడిటేషన్ రావడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే నాకు చాలా ఆనందకరమైన విషయం, ఈ కాలేజీకి పెద్దైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ JP నడ్డా గారు, అనేక మంది ముఖ్యులందరూ కూడా ఈ కాలేజీకి వచ్చి కాలేజీని ఆస్వాదించినటువంటి వాడు చాలామంది ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారు కానీ, ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ, గవర్నర్స్ కానీ ఎవరైనా వచ్చి ఈ కాలేజీ శంకుస్థాపన చేసిన దాంట్లో ముందంజ వంటల్లో మా MRK గారు నేను మర్చిపోలేను, ఎప్పుడు కూడా నేను అందుకే చెప్తూ ఉంటా, ఈ యొక్క ఉండేటి ప్రతి ఇటుగా ప్రతి ఈశ్వరేణువు మాధవపతి గారిని MRK గారిని తలుచుకోకుండా మాత్రం ఉండదని మనవి చేస్తున్నాను. అసలు నేను అందుకనే వారి దీని మూలనే ఈ కాలేజీ ప్రారంభించడం కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీ యొక్క ప్రారంభించడంలో ముఖ్య పాత్ర పోషించారని మనవి చేస్తున్నారు. అసలు నేను లాల్జాన్ బాషా గారు కానీ, అప్పుడేటువంటి శరక్కల్ అరుణ్ గారు కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారిని మేము మర్చిపోలేం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజీకి రావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఒక మహానాయకుడని మనవి చేస్తారు. అసలు అటువంటి సంస్థలో మా దగ్గర పిల్లలు ఉండేటువంటి స్ట్రెంగ్త్ మొత్తం 850 స్ట్రెంగ్త్ ఉంటే మనకు 850 స్ట్రెంగ్త్ ఎప్పుడూ ఉంటుందని మనవి చేస్తున్నారు. అసలు మరి పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు USA కానీ, జపాన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, UKలో కానీ
ఐర్లాండ్లో కానీ చాలా చోట్ల తగినటువంటి స్టూడెంట్స్ చాలా మంచి స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారని వెళ్ళిన వాళ్ళు మీకు చెప్పుకోక తప్పదు. మేము ఆ సందర్భంలో మేము అడిగిన వెంటనే ఒకే చిన్న మాట చెప్పాను. ఈరోజు ముఖ్య అతిథి సత్యకుమార్ గారికి వారు ఎటువంటి మనస్తత్వం నాకు తెలుసు. చాలా కష్టపడి పైకొచ్చినటువంటి జీవితం వారిది. అసలు నా దృష్టిలో వారికి చంద్రబాబు నాయుడు గారు ఎంచి 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 ఇచ్చినటువంటి ఈ మెడికల్ ఏదైతే ఉందో మినిస్ట్రీ అది సముచితంగా ఇచ్చారని చెప్పి నా అంతరాల నుంచి మనవి చేస్తాను. అసలు నేను తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది నేను మర్చిపోలేను. అసలు శ్లాఘించక తప్పదు నాకు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించుతూ ఈ రోజున మెడికల్ విద్యలో కానీ వాటి కానీ ముందుకు తీసుకెళ్లడంలో మా వై సత్యకుమార్ యాదవ్ గారు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారని మీకు మనవి చేస్తూ, దాంతోపాటు ఇంకో త్యాగధనుడిని మీకు పరిచయం తెచ్చుకున్నా. అందరూ అనుకుంటారు ఎవరా ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్ అని చెప్పి. ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆయన జీవితమే త్యాగం. ఒక దేశభక్తి సంస్థలో 100 రూపాయలు పుణిపుచ్చుకొని దేశం కోసం చెప్పి తన జీవితం మొత్తం ఆత్మార్పణ చేస్తూ ఒక సంఘ ప్రచారంగా ఉండి ఒక రాజకీయ పార్టీకి దిశానిర్దేశం చేస్తూ అనేక క్లిష్ట సమస్యల్లోంచి వారు ఆర్గనైజేషన్ నడిపేటువంటి మెళుకోలు అవి నాకు స్వయంగా తెలుసు. కాబట్టి ఈ రోజున వారు నేను అడిగిన వెంటనే వారు నా దగ్గర రావటం నాకు చాలా సంతోషంగా మనవి చేస్తూ, దాంతోపాటు మాకు ఉండేటువంటి ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అసలు చాలామంది డాక్టర్స్ ఉన్నారు మాకు. ఇప్పుడంతా చూసుకున్నట్టయితే మా ఎస్పీఎస్ లక్ష్మణ్ గారు మాకు ఎప్పుడు చేదోడు బాదోడుగా ఉంటారు. అట్లానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమణ గారు మాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే నాకు చాలా అప్రాప్రియేట్ మ్యాన్ అప్రాప్రియేట్ టైం అని చెప్పాల్సిన అవసరం వస్తుంది. అసలు వారి టైం అంటే టైం, పంక్చువాలిటీ మెయింటైన్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ. కానీ ఈ రోజున మా పెద్దలు ముచ్చారు గారు ఎంత 89 ఏళ్ల వయసు వారికి, వారు కూడా వచ్చి ఈ సంస్థల్ని ప్రారంభించడం ముందంజలో ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడంలో మాకు బాగా సంతోషం అనిపిస్తూ, నా తర్వాత అంటే ఎక్కువ ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు. అసలు ఓన్లీ కాజీ చెప్పదలుచుకున్నటువంటిది. ఇద్దరు గెస్టులు రావటం ఏదైతే ఉందో నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఇప్పుడే సత్యకుమార్ గారికి వచ్చిన మనవి చేసుకున్నాం. మా మనవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 120 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, తెలంగాణ కాకుండా. మేము అడుగుతుంది ఒకటి వారు మేము మనవి చేసుకున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఫార్మా యూనివర్సిటీ అనేటువంటి అమరావతిలో ఏర్పాటు చేయమని మేము కోరుతున్నాం. ఫార్మా యూనివర్సిటీ చాలా అవసరం. భారతదేశంలో ఎక్కడ కూడా ఫార్మా యూనివర్సిటీ లేదు. విజయనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ దాంట్లో తనకుండేటువంటి శైలిని తీసుకెళ్తున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరు కనుక కలిసినట్టయితే అమరావతిలో కనుక ఒక ఫార్మా యూనివర్సిటీ కనుక పెట్టినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముందంజలో ఉంటాం ఫార్మాలో రంగంలో చెప్పి మనవి చేస్తూ, మందుల కంపెనీలు తయారు చేస్తున్నారు. మందులు తయారు చేయడం మనం విశాఖపట్నం కానీ అక్కడ చాలా చోట్ల మనం పిల్లలు పంపిస్తున్నాం. కాబట్టి సముచితంగా ఉంటుందని మీకు మనవి చేస్తూ, వారిని దీన్ని కాస్త దాన్ని వారు కొంచెం ముందుకు తీసుకెళ్లాలని వారికి నేను మనవి చేస్తున్నాను. అట్లానే మా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒక చిన్న వినపం చేసుకున్నాం సొసైటీ తరఫున. మా పెద్దలు శివరాం ప్రసాద్ గారు కూడా తెలుసు, అట్లానే మా కుటుంబరావు గారు కూడా తెలుసు. మేము మీ అనుమతి తీసుకున్న తర్వాతనే మేము కూడా హిందూ కాలేజ్ ఆఫ్ హోమియోపతి స్టార్ట్ చేద్దామనే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నాం మేము.
హిందూ కాలేజ్ హోమియోపతి. అది ఎందుకనంటే ఈరోజు ఆల్టర్నేటివ్ మెడిసిన్ చాలా అవసరం వస్తుంది. కాబట్టి హోమియోపతి అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ గవర్నమెంట్ గుడివాడ తర్వాత ఎక్కడా లేదు. మొన్న ఈ మధ్యనే నేను పేపర్లో చూశాను, నాకు సంతోషం అనిపించింది. సత్యకుమార్ గారు నిన్నగాక మొన్ననే ఓ పర్మిషన్ ఇచ్చారని తెలిసింది నాకు. మదనపల్లిలో ఒక హోమియోపతి కాలేజీకి వారు పర్మిషన్ ఇచ్చారని తెలిసింది నాకు. అసలు సంతోషం అనిపించింది. ఒక విజన్ అటువంటి మినిస్టర్ కనుక వచ్చినట్టయితే, హెల్త్ కేర్ సిస్టంలో కనుక సరైనటువంటి మిషన్ కనుక ఉన్నట్టయితే, మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రజలకు ఏది అవసరం అనుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి మినిస్టర్ చాలా అవసరం మీకు మనవి చేస్తూ, మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు కనుక మాకు కనుక అనుమతి కనుక ఇచ్చినట్టయితే మేము తప్పకుండా మా కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా శివరాం గారు కానీ కుటుంబరావు గారు కానీ మీరా సభ్యులతో కలిసి మేము ఇప్పుడే చెరువు రామకృష్ణమూర్తి గారు హిందూ కాలేజ్ హై స్కూల్ సంస్థ నడుపుతున్నారు, వారు వచ్చారు. అట్లానే శాస్త్రి గారు ఉన్నారు. మేమందరం కలిసి తప్పకుండా ఒక హోమియో కాలేజీ ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ, అట్లానే మీరు మనసులో ఉంచుకొని ఒక ఫార్మా యూనివర్సిటీని పెట్టడంలో మీరు ముందంజలో ఉండాలని చెప్పి, అది మాకు కోరిక కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఫార్మసీ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫార్మసీ మేనేజ్మెంట్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో అందరి తరఫున మీకు మనవి చేస్తూ, దీన్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, మా పిల్లల్ని ఆస్వాదించి తద్వారా మేము చేయబడిన కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా ఇద్దరు పెద్దల్ని కోరుకుంటూ, మేము ముందుగా తర్వాత మా సెక్రటరీ కరెస్పాండెంట్ సర్పంచ్ బత్సరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.